రాధేశ్యామ్ వాళ్ళది ఏదో ట్రిమ్మింగ్ వర్క్ అవుతున్నప్పుడు వాళ్ళ బిల్డింగ్లోనే కావూరి హిల్స్లో డబ్బింగ్ కూడా చెప్తుంటే ఎవరో చెప్పారు అన్న అక్కడ కో డైరెక్టర్ అనుకుమార్ రెడ్డి అని అప్పారావు గారు వచ్చారంటే హ్యాపీలో అన్నాను. లోపలికి వెళ్ళాను. ఎంతో గౌరవంగా నన్ను ఆయన అప్పటిదాకా సోఫాలో కూర్చొని లేచి నిలబడి కౌగిలించుకొని అప్పారావు గారు కూర్చోండి అని చెప్పి టీ కాఫీ రప్పించి ఎలా ఉన్నారు ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు అన్నీ యోగక్షేమాలు అడిగారు. మా గురువు సత్యానందం గారికి ఎంత గౌరవిస్తారో అంత గౌరవం నాకు ఇస్తారు. ఏం నేర్చుకున్నారన్న మీరు ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో మీరు ఏం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారన్న? మనం ఏది ఎక్కువగా ఊహించుకోకూడదు ఏది తక్కువగా ఊహించుకోకూడదు. నా జీవితంలో నేను ఎత్తుపల్లాలు చాలా చూశాను. కష్టాలైతే ఎక్కువ చూసేసాను. అందులో నుంచి కొద్దిగా జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత జబర్దస్తే నాకు ఏదైనా సరే సినిమా నాకు బ్రేక్ ఇవ్వలేదు. జబర్దస్త్ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా సినిమాలు వచ్చాయి. అంతే అంతే వచ్చాయి. ఆ ప్రౌడ్ ఎప్పుడూ నాకు లేదు. నేను కామన్ మ్యాన్ లాగా ఉంటాను. సామాన్యంగానే ఉంటాను. అంటే ఏం నేర్చుకున్నారని? నేర్చుకోవడం అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను. ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉండకూడదు అంటే ఎలా ఉండాలి అంటే నీ పని ఏదో నువ్వు చేసుకొని వచ్చేయాలి. నువ్వే పని మీద వెళ్ళావు ఆ పని చేసుకొని వచ్చేయాలి అంతే. లేని పని దాంట్లో నువ్వు వేలు పట్టుకో.